ఈ వీడియోలో తిరునల్వేలి నెల్లియప్పర్ ఆలయ స్థల పురాణం తెలుసుకుందాం. తమిళనాడులోని తిరునల్వేలిలో వెలిసిన ఈ మహాక్షేత్రం శివపార్వతుల దివ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ శివుడు నెల్లియప్పర్, అమ్మవారు కాంతిమతి అమ్మంగా దర్శనమిస్తారు. ఒకప్పుడు ఈ ప్రాంతంలో తీవ్రమైన వర్షాలు కురిశాయి. ఒక శివభక్తుడు తన వరి పంటని ఆరబెట్టుకోవాలనుకున్నాడు. తమిళ్లో వరి అంటే నెల్. అకస్మాత్తుగా భారీ వర్షం మొదలైంది. పంట మొత్తం నాశనం అవుతుందని భయపడ్డాడు. అప్పుడు భక్తుని ప్రార్థన స్పందించి శివుడు దివ్యంగా ప్రత్యక్షమై ఆ వరి చుట్టూ ఒక అద్భుతమైన రక్షణ వలయం సృష్టించాడు. వర్షం కురిసిన ఆ వరి గింజలకు ఏమీ కాలేదు. తమిళ్లో రక్షణని వేలి అంటారు, వరిని నెల్ అంటారు. వరిని రక్షించినందుకు నెల్లివేలి, క్రమంగా తిరునల్వేలి అనే పేరు వచ్చింది. శివుడు అక్కడ నెల్లియప్పారుగా ప్రసిద్ధి చెందాడు. ఈ ఆలయంలో ఉన్న సంగీత స్తంభాలు ప్రత్యేక ఆకర్షణ. వాటిని తట్టితే వేరువేరు స్వరాలుగా పలుకుతాయి. ఇది శిల్పకళ వైభవానికి గొప్ప ఉదాహరణ. ఇక్కడ అమ్మవారు కాంతిమతి దేవిగా దర్శనమిస్తారు. శివపార్వతుల కళ్యాణ మహోత్సవం ప్రతి సంవత్సరం భక్తులు ఘనంగా జరుపుకుంటారు. ఈ పవిత్ర క్షేత్రాన్ని దర్శించిన వారికి ధైర్యం, శాంతి మరియు దైవ అనుగ్రహం లభిస్తుంది. అందుకే జీవితంలో కనీసం ఒకసారైనా ఈ మహాపుణ్యక్షేత్రాన్ని ప్రతి భక్తుడు తప్పకుండా దర్శించాలి.